నమస్తే, వెల్కమ్ టు యోయోటి. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో అయితే ఉన్నాం. సో అయితే చూసుకుంటే కవిత గారి బెయిల్ ఎట్టకేలకైతే ఈరోజు రావడం జరిగింది. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వేదా రజనీ సాయిచంద్ గారు ఉన్నారు. ఏదైతే చూసుకుంటే కవిత గారి బెయిల్ అయితే ఈరోజు కన్ఫర్మ్ అయింది. గత 5 నెలలుగా జైల్లో ఎంత ఇబ్బందులు పడ్డారో చూస్తూనే ఉన్నాం మనం. సో ఏం చెప్తారు అక్కడ? ఒక మహిళను ఎంత ఇబ్బంది పెట్టకూడదో అంతగా ఇబ్బంది పెట్టారు. ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా అది తప్పుడు కేసు అని ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నాము, కవిత గారు కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పెట్టాలో ఆ రకంగా ఇబ్బంది పెట్టారు. 5 నెలల పాటు ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా కస్టడీలో తీసుకున్న ఈడీని, సిబిఐని నిందిస్తూ సుప్రీంకోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. నిజంగా న్యాయం గెలిచింది. తప్పుడు కేసులు ఎన్ని బనాయించినప్పటికీ కూడా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, కొట్లాడతాం. బెయిలే కాదు, రేపు ఈ కేసు కూడా తప్పుడు కేసు అనేది ప్రజలందరికీ అర్థమవుతుంది. 5 నెలలుగా జైల్లో ఉండడం అంటే అంత ఈజీ కూడా కాదు. సో ఇన్ని రోజులుగా జైల్లో ఉన్నారు కదా. సో బెయిల్ కూడా ఇంత డిలే అయ్యి రావడానికి కూడా ఎట్లా చూడొచ్చు అంటారు? ఇంత లేట్గా బెయిల్ రావడానికి కక్షపూరిత చర్యలుగానే చూడొచ్చు. ఒక మహిళను ఏ రకంగా అయినా అంటే కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి ఒక మహిళను ఏ రకంగా ఇబ్బంది పెడితే వీళ్ళు పార్టీగా కావచ్చు, ఒక పర్సన్గా బలహీనులు అయిపోతారని చెప్పి చేసిన ప్రయత్నాలన్నీ కవితకి ఈరోజు తిప్పికొట్టారు. 5 నెలల పాటు కాదు, ఎన్ని నెలలున్నా ఇది ఎటువంటి సాక్ష్యాధారాలు లేని కేసే, ఇది తప్పుడు కేసే. అది ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా ఒక కడిగిన ముత్యంలాగా బయటకు వస్తా అని కవితక్క గారు చెప్తున్నారు. ప్రతి ఒక్కరు చెప్పారు. ఈ రోజు అదే జరిగింది, అదే నిజమని నిరూపితమైంది. కాంగ్రెస్ కూడా ప్రధానంగా ఏం చెప్తుంది? బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కావడం కోసమే కవిత గారి బెయిల్ ఇదని మొదటి అడిగే బెయిల్ అని చెప్పి కూడా ప్రధానంగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు నేనంటాను, ఇప్పుడు మీరు ఎన్డీఏ కూటమిలో ఇదే కేసు విషయంలో కేజ్రీవాల్ గారిని సపోర్ట్ చేశారు, మనీష్ సిసోడియా గారిని సపోర్ట్ చేశారు. వాళ్ళు ఎందులో భాగమైతే వాళ్ళకు బెయిల్ వచ్చిందండి? మరి ఎందులో మీరు భాగమైతే మీరు ఈ కేసు విషయంలో తప్పుడు కేసు అని మాట్లాడారు? ఫస్ట్ ఇది ఈ రాష్ట్రంలో జరిగింది కాదు, ఢిల్లీలో జరిగిన కేసు కాబట్టి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి కవితక్కని ఇరికిచ్చారని ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు కేంద్రంలో ఒక మాట, రాష్ట్రంలో ఒక మాట మాట్లాడుతూ ఉండడం అనేది సరికాదు. ఫస్ట్ మీ పార్టీలో ఉన్న కేంద్ర స్థాయి అధ్యక్షులు లేకపోతే మీ పార్టీ శ్రేణులు ఏం మాట్లాడుతారు, ఏ లైన్ మీద ఉన్నారో తెలుసుకొని రాష్ట్రంలో మాట్లాడండి. లేకపోతే అసలు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేరా అనేది మాకు నమ్మకం ఉండదు, మాకు డౌట్ వస్తుందని చెప్తున్నాం. అంటే ఒక 5 నెలలుగా ఒక మహిళని జైల్లో పెట్టడం అనేది అంత ఈజీ కాదు. ఇంకోటి వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళకి బాండింగ్ ఉంటుంది ఒక మహిళగా. సో ఏం చెప్పదలుచుకున్నారు? చాలా ఇబ్బంది పెట్టిర్రండి, మామూలు ఇబ్బంది కాదు. ప్రతి ఇబ్బందిని ఎదుర్కొంటే రేపు ఇంకొక వారియర్గా బయటకు వస్తారు, కొట్లాడతారు. ఇంకా తెలంగాణ కోసం ఈ 8 నెలల 9 నెలల పాలన చూసి ఇంకో రకంగా కొట్లాడే పరిస్థితులకు నెట్టివేయబడ్డం, కొట్లాడతారని అనుకుంటున్నాను. సో అంటే ఏం చెప్పదలుచుకున్నట్టు తెలంగాణ ప్రజలకు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా? ఇప్పుడు ఏదైతే కవిత గారి బెయిల్ కూడా వచ్చేసింది, బయటికి రాబోతున్నారు. సో అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ అంటే అభిమానులకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటండి, ఎప్పటికున్నా ఎటువంటి తప్పుడు కేసులన్నా కావచ్చు, ఎన్ని రకాల ప్రలోభాలైనా, ఎన్ని రకాల నిర్బంధాలు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడడంలో, ముఖ్యంగా తెలంగాణ కోసం కొట్లాడడంలో ముందుంటుంది. అందులో కేసీఆర్ గారి వారసత్వము, అది ఫైటింగ్తో వచ్చిన వారసత్వము. తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా ఏ రకంగా కొట్లాడిరో చూసిర్రు. సరే, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఏదున్నా అవన్నీ తప్పు అని కాలమే నిరూపించింది. గతంలో కేసీఆర్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, నా బిడ్డ ఇలాంటి తప్పు చేయలేదు, న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది, కడిగిన ముత్యంలా రాబోతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అది కాస్త వాస్తవం అయిపోయింది. సో ఏం చెప్తారు అక్కడ? నిజం అనేది నిలకడగా అయినా తెలుస్తుందండి. ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా నిజం నిలకడగా తెలుస్తుంది. ఈ రోజు వాళ్ళ స్టేట్మెంట్, కాంగ్రెస్ పార్టీ నాయకుల స్టేట్మెంట్లు చూసుకుంటే కూడా వాళ్ళకి ఎటువంటి సుప్రీంకోర్టు మీద, ఎటువంటి జ్యుడిషియల్ మీద నమ్మకం లేనట్టుగానే వాళ్ళ స్టేట్మెంట్లు ఉన్నాయి. ఈవెన్ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనట్టుగానే వాళ్ళ స్టేట్మెంట్లు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు ఏదైతే కేసీఆర్ గారు చెప్పిరో, లేదు కవితక్క ఎప్పుడు నేను ఇది తప్పుడు కేసు, నేను కడిగిన ముత్యంలాగా బయటకు వస్తా అని చెప్తారో, ఈ రోజు అదే జరిగింది, అదే జరుగుతుంది, అదే నిజం. కానీ అటు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారిని ఢిల్లీకి వెళ్ళి సంప్రదింపులు చేశారు కాబట్టి బెయిల్ కన్ఫర్మ్ అయింది కూడా ప్రధానంగా వాళ్ళు ఈ రోజు కూడా చెప్పడం జరిగింది. సో ఏం చెప్తారు దీనికి? ఒకటండి, మీ ఇంటి ఆడబిడ్డ అక్కడ ఉంటే మీరు ఇక్కడ ఏం చేస్తారు అని మాట్లాడిన వాళ్ళు, మరి మన ఇంటి ఆడబిడ్డ అక్కడ ఉన్నప్పుడు కేసుల విషయంలో ఎవరెళ్ళి గెలుస్తారు? లాయర్లను ఎవరెళ్ళి గెలుస్తారు? నిజం నిరూపించడానికి ఎవరెళ్ళి మాట్లాడతారు? ఏది వాస్తవము, ఏది అబద్ధము, ఏది నిజం అనేది ఎవరు చెప్తారు? కుటుంబ సభ్యులే కదా వెళ్ళి కలిసేది. ఇది కూడా తెలియకుండా మరి ఎట్లా మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఒకవేళ అక్కడ వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత ఇక్కడ సమస్యల గురించి మాట్లాడితే మీరు మీ అక్క చెల్లెల్ని పట్టించుకున్నారా అని మాట్లాడతారు. మాట్లాడితే ఒక మాట మాట్లాడదండి, మాట్లాడితే ఒక పద్ధతిగా మాట్లాడండి అని మేము అంటాం.
థ్యాంక్ యూ